ఒక్క క్షణం ఊహించుకోండి. మీరు కోట్లు విలువ చేసే ఒక అద్భుతమైన కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు. కాని మీకు అత్యవసరంగా క్యాష్ కావాల్సినప్పుడు ఆ ప్రాపర్టీని కొనడానికి మార్కెట్లో ఒక్కరు కూడా ముందుకు రాకపోతే? ఆ క్షణంలో ఆ ఆస్తి విలువ పేపర్ మీద ఎంతున్నా మీ చేతిలో మాత్రం సున్నాతో సమానం. స్టాక్ మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది. దీన్నే బేస్ చేసుకుని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు రోజూ కోట్లు సంపాదిస్తున్నారు. ఆ కమర్షియల్ ప్రాపర్టీకి కొనేవాళ్లు లేరు అని చెప్పాను కదా. ఇక్కడే మనకు లిక్విడిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. లిక్విడిటీ అంటే చాలా సింపుల్. మీ దగ్గరున్న ఒక అసెట్ని దాని ధర పడిపోకుండా ఎంత త్వరగా క్యాష్ లాగా మార్చుకోగలరు అని చెప్పేదే లిక్విడిటీ. స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్కి హై లిక్విడిటీ ఉంది అంటే మీరు అమ్మాలి అనుకున్న క్షణంలో కొనడానికి లేదా కొనాలి అనుకున్నప్పుడు అమ్మడానికి వేలాది మంది ట్రేడర్స్ ఎప్పుడూ రెడీగా ఉన్నారని అర్థం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ అయిన మనకి 100 లేదా 1000 షేర్లు కొనడం పెద్ద కష్టం కాదు. కానీ వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి, అంటే స్మార్ట్ మనీకి, లక్షల షేర్లు ఒకేసారి కొనాలి అంటే మార్కెట్లో వాళ్లకు సరిపడా లిక్విడిటీ ఉండాలి. మరి వాళ్లకు కావలసిన ఆ లిక్విడిటీ ఎక్కడ్నుంచి వస్తుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. దీన్నే లిక్విడిటీ స్వీప్ అంటారు. సాధారణంగా మనలాంటి వాళ్లం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర స్టాక్ కొని దానికి కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. స్మార్ట్ మనీకి ఈ విషయం తెలుసు. వాళ్లు కావాలనే మార్కెట్ని ఆ స్టాప్ లాస్ లెవెల్స్ కిందకి పడేలా చేస్తారు. అప్పుడు మనందరి స్టాప్ లాసెస్ ఒకేసారి హిట్ అవుతాయి. అంటే ఆటోమేటిక్గా మన షేర్స్ అన్నీ సెల్ అయిపోతాయి. అలా మార్కెట్లోకి ఒకేసారి లక్షలాది షేర్స్ లిక్విడిటీ రూపంలోకొస్తాయి. ఆ ఖచ్చితమైన పాయింట్ దగ్గర స్మార్ట్ మనీ ఆ షేర్స్ అన్నింటినీ తక్కువ ధరకు కొనేస్తారు. వాళ్లు ఎంటర్ అవగానే మార్కెట్ రాకెట్లాగా పైకి వెళ్ళిపోతుంది. మనమేమో నా స్టాప్ లాస్ హిట్ అయ్యిందే అని బాధపడతాం. కాని వాళ్లు మన భయాన్ని వాడుకుని కోట్లు లాభపడతారు. మరి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ ఆబ్వియస్ ట్రాప్లో పడిపోవడం. ఈ లిక్విడిటీ స్వీప్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే మీరు ఈ రోజు నుంచే చేయాల్సిన 3 పనులు చెప్తాను. రూల్ 1. ఎప్పుడూ కూడా అందరూ చూసే బేసిక్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్కి ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ పెట్టకండి. ప్రైస్కి ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం బఫర్ ఉంచండి. రూల్ 2. మార్కెట్ సడన్గా ఒక లెవెల్ని బ్రేక్ చేసి మళ్లీ వెంటనే రివర్స్ అవుతుంటే అది లిక్విడిటీ స్వీప్ అని గుర్తించండి. ఆ ఫేక్ బ్రేకౌట్ కన్ఫర్మేషన్ వచ్చాకే ట్రేడ్ తీసుకోండి. రూల్ 3. ఎప్పుడూ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లోనే ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న స్టాక్స్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్ మనీ ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్లో సగం విజయం సాధించినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.